నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. పెళ్లికి ముందు ఎన్ని లవ్ స్టోరీలు నడిపినా పెళ్లాయాక మాత్రం ప్రేమాయణం నడిపిస్తే సంసార బంధం నైతికత పూర్తిగా దెబ్బతింటుంది. పెళ్లయ్యాక పరాయి వ్యక్తుల మోజులో పడితే కాపురం చెల్లాచెదురైపోయి జీవితం నాశనం అవుతుంది. అయితే కొందరు జీవిత భాగస్వామిని మోసం చేస్తూ పరాయి వ్యక్తులతో రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. నిజం తెలిసేసరికి దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు భార్య ఫ్రెండే వెన్నుపోటు పొడిచిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లా పెరునగర్ గ్రామానికి చెందిన కుప్పన్ మాఖన్ రామ్ కుమార్ 7 ఏళ్ల క్రితం జయ సత్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 5 ఏళ్ల కుమార్తె 3 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారు. కాగా వీరి ప్రేమ పెళ్లిని భర్త ఫ్రెండ్ కురల రాసన్ జరిపించాడు. అప్పటి నుంచి వీరి ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే జయ సత్య అతడితో చనువుగా ఉండేది. అలా వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే విషయం తెలుసుకున్న రామ్ భార్యను అటు స్నేహితుణ్ణి మందలించాడు. అయితే తమకేదో అవమానం జరిగిందని భావించిన జయసత్య కురల రాసన్ ఇద్దరు చనువుగా తీసుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది చూసిన రామ్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. వెంటనే ఇంటికి వెళ్లి భార్య జయసత్యను ఈ విషయం గురించి అడిగాడు. ఇక భార్య సరిగ్గా స్పందించకపోవడంతో కోపంతో రామ్ కుమార్ తన ఫ్రెండ్ కురల రాసన్ వద్దకు ఇదేం పని అని ప్రశ్నించాడు. మరి ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రామ్ కుమార్ పై కూడా కురల రాసన్ దాడి చేసినట్లు చెబుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన రామ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజ్ కుమార్ ను బంధువులు కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే రామ్ కుమార్ మృతికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.